రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు ఆలోచన చేయలేదు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ కోసమే ప్లాన్ చేస్తున్నారన్న శ్రీకాంత్ రెడ్డి. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. కక్ష సాధింపు చర్యలు తప్ప చంద్రబాబు ఏమీ చేయలేడన్న అంబటి. మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డిపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం. గ్రూప్ తగాదాలతో టీడీపీ నేతల హత్య జరిగితే తమపై అక్రమ కేసులు బనాయించారంటూ ఫైర్. తెలంగాణ డిఎన్ఏలోనే టెక్స్టైల్ ఉంది. పెట్టుబడిదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్న సీఎం రేవంత్. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధిపై చర్చ. కేసీఆర్ గిరిజన పక్షపాతి. పోడు భూములకు పట్టాలిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్న హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత రియల్ ఎస్టేట్ మాత్రమే. మెట్రో ప్రాజెక్టు విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఎమ్మెల్యే వివేకానంద. డంప్ యార్డుకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. మెదక్ జిల్లా తుఫ్రాన్ రామాలయ రథోత్సవంలో వివాదం. బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య వాగ్వాదం. హన్మకొండ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఏసీబీ సోదాలు. రిజిస్ట్రార్ ఆనంద్ నుంచి 25 లక్షలు స్వాధీనం. ములుగు జిల్లా వెంకటాపురం ఎంఆర్ఓ గిరిబాబు బాబు భార్య ఫిర్యాదు. వేరే మహిళతో సహజీవనం చేస్తూ తమను రోడ్డున పాడేశాడని ఆవేదన. నల్గొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని అధికారులు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు. ప్రకాశం జిల్లా చదలవాడలో ఘనంగా రంగనాయక స్వామి వారి కళ్యాణోత్సవం. తలంబ్రాలు పడే సమయానికి ఆకాశంలో దర్శనమిచ్చిన గరుడ పక్షి. యుద్ధంలో అమెరికాకు మరో ఎదురు దెబ్బ. 2వ F-35 విమానాన్ని కూల్చిన ఇరాన్. ఇరాన్తో యుద్ధం వేళ ట్రంప్ టీంలో క్రైసిస్. అమెరికా ఆర్మీ చీఫ్ను తప్పించిన రక్షణ శాఖ.